రాజా రాజే, స్టిల్ హీఈస్ రాకింగ్ కదా. అవునన్నయ్య. అవును, ఇళయరాజా పాట వింటున్నప్పుడు నీకెవరు గుర్తొస్తున్నారు? భారతి అక్క. ఎస్, ఇళయరాజా కోటాను కోట్ల అభిమానుల్లో ఒక వీరాభిమాని మా భారతి అక్క. భయం లేదు బెరుకు లేదు కొంచెమైన తొనకము, పైకి లేచి నింగి తాకి గెలిచి మేము చూపుతాం. భయం లేదు బెరుకు లేదు కొంచెమైన తొనకము, భయపడకూడదు, దేనికి భయపడకూడదు. ఆ ఆకాశమే విరిగి మన నెత్తి మీద పడినా కూడా అస్సలు భయపడకూడదని మన మహాకవి భారతీయర్ చెప్పారు. భారతి, మధ్యాహ్నం అన్నం కట్టి పెట్టాను, నేను చెరువుకెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. నువ్వు ఇళయరాజా గారి పాటలే వింటూ వినకుండా తొందరగా వెళ్ళు. సరేమా. ఏంటి నేను చెప్పింది మీకు అర్థమైందా? బాగా అర్థమైంది టీచర్. వెరీ గుడ్. అక్క, మీరు టీచర్ కి చదువుతున్నారు, ఇంకా టీచర్ కూడా కాలేదు, కానీ మా క్లాస్ టీచర్ కన్నా బాగా చెప్తున్నారు. సరే, నెక్స్ట్ వీక్ అందరికి మిడ్ టర్మ్ ఎగ్జామ్ వస్తుంది. అందరూ బాగా చదివి మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. ఓకే? ఓకే టీచర్. బాయ్ బాయ్. తినరా బంగారం, కొద్దిగా తినరా బంగారం. బంగారం ఒకే ఒక ముద్ద. నాన్న వద్దు నాన్న. తింటేనే కదా బాగా పరీక్ష రాయగలవు. తినరా బంగారం. భారతి, ఏ భారతి, ఇంకా వెళ్ళలేదా నువ్వు? బయలుదేరిపోయానమ్మా. త్వరగా వెళ్ళవే. త్వరగా వెళ్ళవే. డాన్స్ చేస్తున్నాడు. ఎరా ఉన్నట్టుండి ఇళయరాజా ఫ్యాన్ అయిపోయావు. ఇళయరాజా పాటను ఎంజాయ్ చేయని వాడు ఎవడరా ఉన్నాడు? అది నిజమేనుకో, కానీ ఇప్పుడెందుకు ఇళయరాజా పాటలు వింటున్నావో నాకు తెలుసు మావా. తనని బొడ్లు వేసుకోవడానికే కదా. చిచి, తప్పుగా మాట్లాడకరా. తను నా స్వీట్ హార్ట్ రా. రే, ఆ పిల్ల ఎవరిని తిరిగి కూడా చూడదురా, మరెలా ఇంప్రెస్ చేస్తావు? తన పెద్ద వీక్నెస్ ఇళయరాజా మ్యూజిక్. దాంతో తన మనసులో స్థానం సంపాదిస్తాను ఒకే ఒక్క నెలలో. అంతా ఓకే గానీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నా భారతి గురించిరా. స్టాప్ స్టాప్. పోనీ పోనీ పోనీ. కండక్టర్ అన్నా, బస్ కాస్త ఆపు. అంతే. అరే చూసుకోలేదమ్మా. ఏంటి ఈరోజు బస్ ఇంత త్వరగా తీశారు? టైం అయిపోతుంది, ఇప్పుడు ఎలా కాలేజ్కి వెళ్ళేది? రేపు పుంజు కోత మొదలెట్టు. కొడైకెనాల్ కొడైకెనాల్ కొడైకెనాల్, బండి బయలుదేరుతోంది. కొడైకెనాల్ కొడైకెనాల్ కొడైకెనాల్. నా దగ్గర బస్ కి మాత్రమే డబ్బులున్నాయి. రావాలక్క, రావాలి రావాలి, త్వరగా రండక్క రండి. మన బండిలో సౌకర్యంగా కూర్చుని సంతోషంగా వెళ్ళొచ్చు. ఎక్కండి అక్క, ఎక్కండి ఎక్కండి ఎక్కండి. మావా దిగు, నేను తోలుతాను. బండి ఓనర్ చెప్తే వినాల్సిందేలే, నువ్వు ఎంజాయ్ చేయి. ఏ తమ్ముడు, ఉండు బాబు, నేను వస్తాను. ఎక్కండమ్మా ఎక్కండి. రే త్వరగా ఎక్కించరా. కొంచెం జరిగి కూర్చోమ్మా. వెళ్దామా? వెళ్దాం. రైట్ రైట్.
ఓల్డన్ టీచర్ కాలేజ్ అంతా దిగో. ఏంటి బాబు బండి ఆపేసో? బండి ఇంతకు మించి వెళ్తావు. ఓ బండి కూడా కాలేజీలో చదువుకుంటదిలా ఉంది. వస్తాను రా మావా. సరేరా. ఇదిగోండి అన్నయ్య మా ముగ్గురికి డబ్బులు. ఆవిడికి మాత్రం డబ్బులు వద్దు. ఇప్పుడు మాత్రం కాదు, ఎప్పుడు ఆవిడికి ఫ్రీ. ఎవరు నాకు ఫ్రీ సర్వీస్ చేయనక్కర్లేదు. ఇది మీ బండి అండి. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకోలేదంటే ఇంకెప్పుడు ఈ బండ్లో ఎక్కనక్కర్లేదు. పదవే. అయ్యో అయితే ఇవ్వండి. వాడి కళ్ళు వాడు చూస్తున్నాడు, నాకేంటి? Miss, Yes? what's the time now? You have more time right now. అప్పుడే రాసేసావా? Yes, miss. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసావా? రాసేసాను. ఓకే, యూ కెన్ గో. అయ్యో. నా షూ, షూ, షూ. అయ్యో, షూ. షూ, షూ కనిపించట్లేదు. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నా షూ కాలువలో పడి ఇరుక్కుపోయింది. మా అన్నయ్యకి స్కూల్ టైం అవుతుంది. ఉండమ్మా చూస్తాను. అవును లోపల ఇరుక్కుపోయింది. సరే సరే ఏడవకు, నేను తీస్తాను. అరే అదిగో వెళ్ళిపోతాం చూడు, పరిగెత్తు. ఏ ఇడుమా ఆ షూ బయట తీసివు. అలాగే బాయ్. సారా తొందరగా రా, తొందరగా రా. ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు ఇంత లేటు? షూ ఎందుకు తేమగా ఉంది? ఇక మీదట ఈ షూ నేను వేసుకొని వెళ్ళను. ఎందుకు తేమగా ఉంది దాని ముందు చెప్పు. కాలువలో పడిపోయింది. ఇలా తేమగా ఉంటే స్కూల్కి ఎలా వెళ్ళను నేను? నీ షూ నాకెంతో పెద్దగా ఉన్నాయి. నేను పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు జారిపోయి కాలువలో పడింది. నన్నేం చేయమంటావు? నువ్వు అబద్ధం చెబుతున్నావు. తప్పు నీదే కదా. నా షూ పోగొట్టింది నువ్వు. పోగొట్టిన షూని మర్యాదగా కనిపెట్టు, లేదంటే నేను నాన్నతో తప్పకుండా చెప్పేస్తాను. వెళ్ళి చెప్పు. నాన్నతో చెప్తే మన ఇద్దరిని కొడతారు. ముందే తీసాము, మళ్ళీ వెళ్ళి చెప్తే మళ్ళీ కొడతారు.
కొత్త షూ కొనడానికి నాన్న దగ్గర డబ్బులు లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే నాన్న అప్పే తీస్తారు. నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తే ఏం జరుగుతుందని నీకే తెలుసు. అర్థం చేసుకో. స్టాప్. గెట్ డౌన్. ఎందుకింత లేటు? సార్ మా ఇల్లు చాలా దూరం. వచ్చేటప్పుడు ఆడుకుంటూ వచ్చావా? లేదు సార్. నిన్న కూడా నువ్వు లేటుగానేగా వచ్చావు. ఈసారి లేటుగా వస్తే బయటికి పంపించేస్తాను. షూర్ సార్. నీ షూ ఏంటి తడిసిపోయింది? వచ్చే దారిలో డ్రైనేజ్లో పడిపోయాను సార్. కానీ నీ ప్యాంటు తడిసిపోలేదే. డ్రైనేజ్ల లోతు తక్కువ సార్. సాక్స్ తడవకుండా ఉంది. అబద్ధాలాడుతున్నావా? లేదు సార్. ఇంకెప్పుడు లేటుగా రాకో, లేకపోతే యాక్షన్ తీసుకుంటాను. సరే సరే తీసుకో, క్లాస్కెళ్ళు. థ్యాంక్ యూ సార్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ అక్క కోకిల లేటుగా వచ్చాడు సార్. సైలెన్స్. మే కమ్ ఇన్ సార్. కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. లిసన్, అక్కా కోకిలంటే నవ్వే విషయం కాదు. అది ఒక అక్కా చెల్లెళ్ళ కథ. కావేరీ డెల్టా ప్రదేశంలో ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కథ అని చెప్తున్నారు. అప్పుడు ఆషాఢమాసంలో కావేరీ నదిలో నీరు పొంగి ప్రవహిస్తుంది. అలాంటప్పుడు ఒక అక్కా చెల్లెళ్ళు స్నానానికి వెళ్లారంట. హఠాత్తుగా నీటి ప్రవాహం ఎక్కువయ్యి అక్క కొట్టుకుపోయింది. చెల్లేమో అక్కా అక్కా అని అరుస్తూ అన్ని చోట్ల వెతికింది వెతుకుతూనే ఉంది. అక్క మాత్రం కంటపడలేదు. మరుజన్మలో ఆ చెల్లి కోకిలుగా పుట్టి ప్రతి సంవత్సరం కావేరీలో నీళ్లు వచ్చేటప్పుడు అక్కా అక్కా అని వాళ్ళక్కని వెతుకుతూ ఉంటుందట. ఇప్పటికీ తెల్లవారుజామున ఆ చెల్లి కోయిల అక్కా అక్కా అని పిలవడం వినిపిస్తుంది. ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది అని చెప్పబడే ఈ కథ అక్కా చెల్లెలు ప్రేమను చాటి చెప్పే ఒక మంచి సిస్టర్హుడ్ స్టోరీ. డియర్ స్టూడెంట్స్, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్లో ఎవరెవరు ఎన్నెన్ని మార్కులు తెచ్చుకున్నారో చూద్దామా? ముందుగా టాప్ 3 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఎవరో చెప్తాను, ఓకేనా? 3rd మార్క్ శ్రీ ఉదయ 95. 2nd మార్క్ రితేష్ 97. 1st మార్క్ Yes. ఎప్పట్లాగే ఈసారి కూడా దేవానే ఫస్ట్, 99 మార్క్స్. ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్. దేవాలాగా అందరూ బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలి. చదివితే కళ్ళు లేక నెత్తికెక్కుతాయి. సైలెన్స్. సారా, 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 సారా ఆగు. సారా, సామాన్లు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బామ్మ పలహారాలు ఇచ్చింది, పాత్రల్ని తిరిగి ఇవ్వడానికి వెళ్తున్నా. నీకింకా కోపం పోలేదా? బాగుంది కదా, నువ్వే తీసుకో. ఎవరిది? నేను ఫస్ట్ మార్క్ తీసిన దానికి సార్ నాకు ఇచ్చారు. సూపర్ గా రాస్తుంది, నువ్వే తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మ నాన్నతో నేను షూ గురించి ఏం చెప్పలేదు. నువ్వు చెప్పవని నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు నా చెల్లెలు. పోయి ఇచ్చేసి తొందరగా వచ్చే. పూంబారకెళ్ళే వాళ్ళు చెక్కచ్చు, పూంబారకెళ్ళే బస్సుకి రాదు. ఏంటి అలా అంటున్నాడు?
బార్ వచ్చేసింది, దిగాలి. బాయ్. నందిలాగా అడ్డొస్తున్నాడు. గుడ్ ఈవినింగ్ టీచర్. ఏంటి గుడ్ ఈవినింగ్? పోకిరితనం చేయకుండా పనికొచ్చే పని చేసి కాస్త బాగుపడు. నొప్పిగా ఉంది టీచర్. ట్యూషన్ కి రా, నీ తోలు తీస్తాను. తోలు తీసి పారేస్తాను. ఆ? లాక్కున్నావు కదా నా మనసుని. రండి. ఎందుకింత లేట్ అయింది? ఈ రోజు పని కాస్త ఎక్కువగా ఉంది. ఏంటి ఈ రోజు కోడిపుల్ శ్వాసన అదిరిపోతుంది. అవునండి, కొంచెం సూప్ పెట్టాను. గ్యాస్ దట్ ప్రొవైడ్స్ ఎయిర్. ఈ రోజు ఒక 25 రూపాయలు ఎక్కువగా ఇచ్చారు, లోపల పెట్టు. మ్, ఇదిగో నీ పాకెట్ మనీ తీసుకో. థ్యాంక్ యూ నాన్న. అన్నయ్య, నేను కూడా హుండీలో డబ్బులు వేయొచ్చా? వద్దు, నేను చిన్న సైకిల్ కొనడానికి డబ్బులు చేరుస్తున్నాను. అలాగే నువ్వు కూడా నీ డబ్బులంతా సేవింగ్ చేసావంటే నీకు కావాల్సింది నువ్వు కొనుక్కోవచ్చు. సరే అన్నయ్య. దేవా, దో వస్తున్నానమ్మా. ఒకవేళ అదే గనక జరిగితే దానికి మాకు సంబంధం లేదని తెలియజేశారు. ప్రెస్ మీట్ లో ఏంటమ్మా? ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ సూపుని ఎదురులో ఉన్న తాతకి నానమ్మకి ఇచ్చొస్తావా? సరే అమ్మా. ఇక్కడ ఏవి సరిగా లేవని మేము గనక పరిపాలిస్తే అంత సరా, ఇది నాన్నకివ్వు. మంత్రి గారు. ఎవరో నేనే తాత, దేవా. లోపలికి రా. బాగున్నావా బాబు? బాగున్నాను తాతయ్య. అమ్మ కోడి సూపిచ్చారు. మీ అమ్మకి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందిరా? ఇప్పుడు పర్లేదమ్మమ్మా. మీ అమ్మ నాన్న చాలా కష్టపడి మిమ్మల్ని పెద్ద స్కూల్లో చదివిస్తున్నారు. మీరు బాగా చదువుకుని గొప్పవాళ్ళు అవ్వాలి. సరే తాతయ్య, నేను హోంవర్క్ చెయ్యాలి. నేను లక్ష్మి. వెళ్తాను తాతయ్య. అది తీయండి. ఓ కొంచెం ఉండరా, ఉండు. ఆ. తీసుకోరా. తీసుకో బాబు. వద్దు తాతయ్య. తాత ఇస్తున్నాడు కదా, తీసుకో. థ్యాంక్ యూ తాతయ్య. చల్లగా ఉండు. రేయ్, అక్కర్లేనివంతా కొని డబ్బులు వేస్ట్ చేస్తున్నావురా. ఖచ్చితంగా తను ఇది తీసుకొచ్చుడు. తీసుకుంటుంది. నిన్న నన్ను చూసి లైట్గా నవ్విందిరా. నీకు బాగా పిచ్చి పట్టినట్టుందిరా. ఆ? రేయ్, తను వస్తోందిరా. వచ్చి పద పద, త్వరగా పద. రే, తను తీస్తుందని చెప్పానుగా. ఇప్పుడు గాజులు వేసుకుంటుంది చూడు. చెవులీల్ని చెవిలో పెట్టుకుంటుంది చూడు. నీ కలలేవే పాలించావు చూడు. హ్మ్? మ్మ్. అప్పు స్నేహానికి మంచిది కాదు. సక్సెస్! రేయ్, నువ్వు కొనిచ్చినవి తీసుకోకుండా వెళ్ళిపోతుంది. సక్సెస్ అని అరుస్తున్నావు. అప్పు స్నేహానికి మంచిది కాదని చెప్పిందిరా. ఈ రోజు స్నేహం ఉందని చెప్పింది, రేపు లవ్ కూడా ఉందని చెప్తుందిరా. చెప్పేలా చేస్తారా? వెయిట్ అండ్ సీ. ఇకపై పడిపోద్దు సారా, సరేనా? పో. థ్యాంక్స్ అన్నయ్య. బాయ్. బాయ్. Dear students, next 2 days are leaves. Exams will start from Monday.
ఎగ్జామ్లో అందరూ మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. దానికోసం ఆటలు తగ్గించి అందరూ కాస్త చదువు మీద దృష్టి పెట్టండి. ఇంతకు ముందు పెట్టిన రివిజన్ టెస్ట్లోని క్వశ్చన్ మార్క్స్ అంతా ఒకసారి చదివి చూడండి. వీలైనంత వరకు చదివిందంతా ఒకసారి రాసి చూడండి. అందరూ ఎగ్జామ్ హాల్కి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి చేరాలి. క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చదివి ఆ తర్వాత జాగ్రత్తగా రాయాలి. ఎవరిని చూసి కాపీ కొట్టకూడదు. అందరూ డీసెంట్గా హెయిర్ కట్ చేసుకోండి. చేతులకి కాళ్ళకి ఉన్న గోళ్ళని వీక్లీ వన్స్ కట్ చేసుకోవాలి. Do your exams well. All the very best, students. బాగుంది కదా? పరిగెత్తుకురా, నేను వస్తాను. ఎవరు? ఏంటి ఎవరు కనిపించట్లేదు? ఈరోజు స్కూల్లో ఏం నేర్పించారమ్మా? ఆల్ఫాబెట్స్ నేర్పించారమ్మా. అలాగా? నేను పోగొట్టిన షూని నా చెల్లెలో సిఐడిలా ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడుందో కనిపెట్టేస్తుంది. కానీ కనిపెట్టినా కూడా ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. ఎక్స్క్యూజ్ మీ, మాకు బోర్డింగ్కి టైం అయింది. ఫ్లైట్లో కూర్చున్న తర్వాత మిగతాది చూద్దాం. కాస్త వెయిట్ చేయండి ప్లీజ్. అందరూ వచ్చి సెటిల్ అయ్యారా? మాకు కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. నా చెల్లెలు తన షూని వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా తీసుకోవాలని నన్ను ఒక ఫైటర్ లాగా తోడుగా తీసుకెళ్ళింది. ఏ ఇల్లు? అమ్మా మెల్లిగా వెళ్ళు, కింద పడిపోతావు, జాగ్రత్త. ఎస్తర్, ఏంటండి? నేను బయలుదేరిపోయాను. ఇదిగో తీసుకొస్తున్నానండి. మేరీ, ఈ మధ్య నువ్వు అల్లరి ఎక్కువ చేస్తున్నావు. ఎక్కడున్నావు నాన్నా? ఇక్కడే ఉన్నాను. నాన్నా, నాన్నా ఇక్కడే దాక్కున్నావా? ఇదిగోండి. ఈ మధ్య వ్యాపారం సరిగ్గా జరగట్లేదు. నేను కొట్లో మాట్లాడి 1/2 కేజీ బియ్యం కొని పంపిస్తాను. పాపకి అన్నం వార్చిపెట్టు. సరేనండి. నాన్నతో కొట్టుకెళ్ళి బియ్యం తీసుకొని నేరుగా రావాలి, సరేనా? సరే అమ్మా. వెళ్ళొస్తాను. సరేనండి. వెళ్దామా తల్లి? పదనన్నా. నా చెల్లెలి షూ మళ్ళీ దక్కే అవకాశమే లేదు. ఈ షూ వల్ల డైలీ నేను స్కూల్కి లేట్గా వెళ్తున్నా. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే నన్ను కొడతారని నాకు చాలా భయంగా ఉండేది. ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క దారి. ఎందుకన్నయ్య హుండీ పగలగొట్టావు? సైకిల్ కొనబోతున్నావా? కొత్త షూ కొనబోతున్నాం నీకు. నిజంగా?
బాబు నువ్వు అడిగిన షూ 69 రూపాయలు 95 పైసలు, కానీ ఇందులో 47 రూపాయలు 35 పైసలే ఉన్నాయి. సార్ నేను కొంచెం కొంచెంగా చేర్చిన డబ్బు సార్ ఇది. మిగతా డబ్బులు నేను ఖచ్చితంగా ఇస్తాను. మా చెల్లెలికి ఒక షూ ఇవ్వండి సార్. నీకోసం కావాలంటే 5 రూపాయలు తగ్గిస్తాను. అప్పుడు ఈ డబ్బులు మీరే తీసుకోండి. మిగతా డబ్బులు నేను తొందరగా ఇచ్చి నేను షూ తీసుకుంటాను. లేదు బాబు, నువ్వు మొత్తం డబ్బులు తీసుకురా, నేను నీకు మంచి షూ ఇస్తాను. సార్ మాకు సంబంధం లేదని తెలియజేశారు. ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తలకి సరేరా వెళ్దాం. ఇక ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరని ఆయన కోపంగా చెప్పారు. నేను లోపలికి రాను, మీరు వెళ్ళి అతను చూసిరండి. నేనొచ్చి చూస్తేనే అతను తప్పుగా అనుకుంటాడే. నేను రానే. త్వరగా నయమైపోతుంది. టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్. ఏంట్రా కట్టెలు కొట్టేవాడి కూతురు ఎక్కడికి వచ్చి వెళ్తోంది? లేదు నాన్న, తను జీప్లో వచ్చి వెళ్ళే ఫ్రెండ్షిప్తో చూడడానికి వచ్చింది. రేయ్, నేను మీ నాన్నరా. ఇలా చూడు, నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావంటే వాళ్ళ అమ్మ నీకు 2 కట్టలు కట్టెలిస్తుందంతే. తను గనక నీకు భారీగా వచ్చిందంటే నీ జీవితం కవరింగ్ నగలా అయిపోతుందిరా. నేను చూసిన అమ్మాయిని చేసుకున్నావంటే నీ జీవితం బంగారంలా వెలిగిపోతుంది. ఇలా చూడరా, నీకు తన మీద అంత ఆశ ఉంటే నమిలి ఊసేరా. నేను నీ కొడుకున్నానా? ఏంట్రా నువ్వు సారా టైంకి స్కూల్కి వెళ్తున్నారా? సౌందర్ నిన్నే. ఇలా రా. అయ్యగారు బాగున్నారండి? బాగున్నానయ్యా. నేను గార్డెన్ ఎక్విప్మెంట్స్ కొనిపెట్టాను, తీసుకెళ్ళు. అయ్యగారు ఇవి మీకు అవసరం లేదా? ఇక తోట పనులు చేసే ఓపిక నాకు లేదయ్యా. పిల్లల్ని పోషించలేక కష్టపడుతున్నావు. దీంతో 4 రూపాయలు సంపాదిస్తే నాకు సంతోషం అయ్యా. తీసుకెళ్ళు. చాలా థ్యాంక్స్ అయ్యగారు. దేవా ఇది పట్టుకో. ఇలా ఇవ్వండి నాన్న. అయ్యగారు వెళ్ళొస్తాను. మంచిదయ్యా. దేవా బయలుదేరదామా? వెళ్దాం నాన్న. వచ్చే శనివారం మన ఇద్దరం తోట పని చేయడానికి టౌన్కి వెళ్దామా? టౌన్కి వెళ్తే మంచి పని దొరుకుతుంది. అక్కడికి వెళ్తే ఇంకాస్త డబ్బు సంపాదించవచ్చు. సరే నాన్న. వెళ్దామా? నేను ఇటువైపు ఉన్న ఇల్లులన్నీ బెల్ల కొట్టి అడుగుతా. నువ్వు అటువైపు ఉన్న ఇల్లులు అడుగు నాన్న. ఏం అడగాలి నాన్న?
గార్డెన్ పని ఉందా అని అడుగు. సరేరా, నేను ఎలా మాట్లాడుతున్నానో చూడు, సరే నాన్నా. అలాగే నువ్వు మాట్లాడు. హలో, ఎవరు? అయ్యగారు, అదేంటంటే నా పేరు సౌందర్ అండి, తోటమాలిని. హలో, నీకేం కావాలి? గార్డెన్ పని ఏదైనా ఉందండి? అలాంటిదేం లేదు. పనిచేసే సాకుతో దొంగతనం చేద్దామని చూస్తున్నారా? అయ్యో, అలాగేం లేదండి. మర్యాదగా వెళ్తారా లేకపోతే పోలీసులు పిలవాలా? ఏయ్, దేవా, రారా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రారా, త్వరగా రారా. రారా, వెళ్దాం. ఆగండి. రే, డబ్బున్నోళ్ళు ఎందుకురా ఇలా ఉన్నారా? అలా నేనేం తప్పుగా అడిగాను రా. హలో, హూ ఇస్ దిస్? ఐ ఆమ్ సౌందర్ రాజ్, ఐ ఆమ్ తోటమాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ కెన్ మే హెల్ప్ యూ? అయ్యా, అది తోట పని. హలో సార్, వీఆర్ లుకింగ్ ఫర్ గార్డెన్ వర్క్స్. వీ కెన్ షేప్ యువర్ ప్లాంట్స్ అండ్ పెస్టిసైడ్స్. సారీ, వీ డోంట్ నీడ్ యువర్ సర్వీస్ నౌ. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్నెస్ సార్. యూ వెల్కమ్. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నా. కష్టపడి కాన్వెంట్లో చదివించింది వృధా కాలేదురా. సర్రా, ఈ ఇల్లు అడుగుదాం. అడుగుతాం నానా.